జోస్నా, చేస్తున్న పాపాలు ఆపకపోతే నిన్ను ఏ దేవుడు కాపాడలేడమ్మా. వద్దమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడితో ఆపేసే. నేనే నీ కూతుర్నని ఒప్పుకో. ఒప్పుకుంటే నువ్వేం చేస్తావో తెలుసు. నువ్వొప్పుకోకపోయినా నేను నువ్వనుకున్నదే చేస్తాను. నువ్వు ఊహించిన దానికంటే భయంకరంగా ఉంటాయి నా చేతలు. కానీ నువ్వు నన్నేం చెయ్యలేవు. ఎందుకంటే నేను దశరథ కూతుర్ని. జోస్నా, జోస్నా! సుమిత్ర వదిన ఆపరేషన్ పూర్తయ్యే వరకే అమ్మ నీ ఆటలు. ఆ తర్వాత నువ్వు ఆడడానికి ఏం మిగలదు. ముందు వదినకి ఆపరేషన్ జరగాలి. తర్వాత నీ పరిస్థితి ఏంటో నీకే అర్థం అవుతుంది. ఏంటే రెడీనా? ఏంటి రెడీ? నేనేంటి మా మమ్మీని కాపాడ్డవేంటి? సుమిత్ర కూతురువి నువ్వే కాబట్టి నువ్వే కాపాడాలి. మనిద్దరం ఒక్కటైపోయిన తర్వాత కూడా నువ్వు నా మాట నమ్మవా? మనిద్దరం దీప విషయంలో ఒకటైపోయాం. మామూలుగా కూడా నీకు నేను సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తున్నాను కదా అని నువ్వు చెప్పేవన్నీ ఎలా నమ్మను? ఎంత కూల్గా మాట్లాడుతున్నావు గ్రాని. నేను లోపల ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా నీకు? ఎందుకమ్మా అంత టెన్షను? ఈ రోజుతో అంతా అయిపోతుంది కదా. ఏ సమస్య గురించైతే ఇన్ని రోజులు బాధపడ్డావో, ఏ సమస్య గురించి తలుచుకుంటే రాత్రి నిద్ర కూడా పట్టట్లేదో, ఆ సమస్య ఈ రోజుతో తీరిపోతుందమ్మా. ఆ దేవుడి దయవల్ల నేననుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ పూర్తయితే మీరందరూ ఏదో చేయబోతున్నారని నాకర్థమైంది డాడీ. అది నేను జరగనివ్వను. నువ్వేం మాట్లాడవేంటమ్మా? మాట్లాడ్డానికేముంది డాడీ? మనమంతా కోరుకునేది మమ్మీ గురించే కదా. అంతా అనుకున్నట్టే అవుతుంది. అమ్మ క్షేమంగా తిరిగొస్తుందని నువ్వు చెప్తే వినాలనుందమ్మా. మాట్లాడవేంటమ్మా? క్షేమంగానే తిరిగొస్తుంది డాడీ. సుమిత్ర, బయలుదేద్దామా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? మళ్ళీ మీ అందర్నీ నేను చూస్తానో లేదో అను. నా కూతురు నన్ను కాపాడుతుందే, అందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడిచ్చిన ఆయుష్ ఎన్నాళ్ళుందో మనకి తెలియదు కదా. రుణానుబంధాలు తీరిపోయేంతవరకే కలిసుండేది, బ్రతికుండేది. అది తీరిపోయాక ఊపిరి శరీరాన్ని వదిలేయాల్సిందే. నీ కూతురికి నీకు ఉన్న రుణానుబంధం అంత తేలిగ్గా తీరిపోయేది కాదు సుమిత్ర. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆపరేషన్ తర్వాతే నీకు నీ కూతురుతో అసలైన బంధం మొదలవుతుంది. దీపే అసలైన కూతురని అందరికీ చెప్తాడా? ఈ మాటకర్థం అదేనా? ఆ బంధం కలకాలం నీతోనే, నీ కళ్ల ముందే ఉంటుంది సుమిత్ర. ఏమ్మ జోస్నా, అంతేగా? అంతే డాడీ. నాన్న, వెళ్దాం పదండి. వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుంటారా? భగవంతుడి ఆశీర్వాదం మన మీద ఎప్పుడూ ఉంది నాన్నా. అందుకే పోగొట్టుకున్నది దక్కింది. పోగొట్టుకున్నది దక్కిందా? అదే పిన్ని, నమ్మకం. సుమిత్ర, పద.
డాడీ మాటలు వింటుంటే భయంగా ఉంది. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. నువ్వు నాకు మాటిస్తావా? ఏంటిది? నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏంటిది? ఏంటో తర్వాత చెప్తాను, కాని కాదనకుండా చెయ్యాలి. సరే, చేస్తాను. వెళ్దాం పద. నాన్నా మీరు కారెక్కండి. పిన్ని, సుమిత్ర మీరు వెనక్కి కూర్చోండి. నేను వెనక కూర్చుంటాను డాడీ. నువ్వు ఉండమ్మా. నువ్వెక్కడ కూర్చోవాలో నేను చెప్తాను కదా. జోస్న ఎక్కడ కూర్చుంటుంది దశరథా? జ్యోత్స్నా, నువ్వు ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చోమ్మా. నేనా? అవునమ్మా. నువ్వు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు. మరి నువ్వు? నేను తర్వాత వస్తాను. తర్వాత అంటే ఏంటి దశరథ? చిన్న పనుంది నాన్న, వెంటనే వచ్చేస్తాను. ఏంటా పని? అయితే మీరు హోమం చెయ్యాలి. నిష్ఠతో ఎటూ కదలకుండా హోమం చెయ్యాలి. నిన్నే దశరథ అడిగేది. చిన్న పని నాన్న, కానీ అది చాలా ముఖ్యమైంది. నేను డాక్టర్ గారితో అంతా మాట్లాడేశాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను వెంటనే వచ్చేస్తాను. సరే దశరథ. జ్యోత్స్న, రండి వెళ్దాం. ఏమండి, త్వరగా వచ్చేయండి. అలాగే సుమిత్ర. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు? జ్యోత్స్నా, కారెక్కమ్మా. నువ్వు నిన్ను కాపాడుకోవాలనే ఆలోచిస్తున్నావు. నేను చాలా మందిని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాను. సుమిత్ర గారు బయలుదేరారంట కార్తీక్. వాళ్ళు బయలుదేరారని మీరు టెన్షన్ పడుతున్నారేం డాక్టర్? దీప దశరథి గారి కూతురు అన్న నిజం ఇక్కడ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నార్మల్ డేస్లో అయితే ఎవరేమడిగినా మేనేజ్ చేయగలిగేదాన్ని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. వచ్చినా మీకే ప్రాబ్లం రాదు డాక్టర్. రాకుండా ఎలా ఉంటుంది కార్తీక్? సుమిత్ర గారికి ఆపరేషన్ చెయ్యాలి అంటే డోనర్ ఎవరు? దీపే కదా. శివనారాయణ గారికి, పారిజాతం గారికి, జోష్నికి తెలియకుండా ఆపరేషన్ చేయటం నా వల్ల అవుతుందా? నిజం తెలిస్తే ఏమవుతుందో అన్న భయంలో ఉన్నారు కాబట్టి ఇంత టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ నేనుండగా మీకే ప్రాబ్లం రాదు. నేను కూడా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. అలాగే డాక్టర్, నేనిక్కడే దీపుతూ ఉంటాను. ప్రామిస్ కార్తీక్. ఇలాంటి పరిస్థితుల్లో నేనుండటం ఇదే మొదటిసారి. నాకే చెడ్డ పేరు రాకుండా ఆపరేషన్ పూర్తవ్వాలి అని దేవుడి కూడా మొక్కుకున్నాను. మనం ఎన్ని రోజులు ఈ నిజాలు ఎవరికీ తెలియకుండా దాచింది ఈ రోజు కోసమే డాక్టర్. ఏదైనా సమస్య వచ్చినా మీ వరకు రానివ్వను, నన్ను నమ్మండి. మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. అన్నీ మీరు చూసుకుంటారనే ధైర్యంతోనే ఉన్నాను. దీపా, నువ్వైతే రెడీగా ఉండు. నిన్ను తీసుకువెళ్లడానికి నేనొస్తాను. అలాగే డాక్టర్. ఎవరు బాబా? మాస్టర్ ఫోన్ చేస్తున్నారు. చెప్పు మాస్టారు. రే కార్తీక్, అక్కడికి సౌరి వచ్చిందా? ఎవరూ తీసుకురాకుండా సౌర్య నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అయినా ఈరోజు తనకు స్కూల్ ఉంది కదా. నువ్వు మా ఇంటికి వెళ్లేదా మాస్టారు? వచ్చాను, ఇక్కడే ఉన్నాను. మరి సౌర్య ఏదైనా నన్ను అడుగుతావేంటి? మా అమ్మని అడుగు చెప్తుంది. అది కాదురా, అది ఏం మాస్టర్ నసుగుతున్నావు? మా అమ్మని అడుగు. నేను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉండు, ఇబ్బంది ఏముంది? ప్రస్తుతానికి ఇంటి బాధ్యతలు తీసుకుంది నువ్వే కదా. అందుకే నేనే ఫోన్ చేశాను. మరి సౌర్య వచ్చిందా అని నన్ను అడుగుతావేంటి? టైం అవుతోంది, స్కూలుకి వెళ్ళిపోతానని బయటికి వచ్చింది. కాసేపటి తర్వాత నేను బయటికెళ్ళి చూస్తే సౌర్య కనిపించలేదు. ఏముంది, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది. మేము అలాగే అనుకున్నాం. కాసేపటి తర్వాత స్కూలు బస్సు చాగింది. మాకప్పుడే అర్థమైంది
శౌర్య స్కూలు బస్ ఎక్కలేదని. ఆ తర్వాత చూస్తే శౌర్య స్కూలు బ్యాగు మన గేటు పక్కన పడేసుంది. రే, శౌర్యనెవరో తీసుకెళ్లిపోయినట్టున్నారా? మాస్టారు! ఏమైంది బావా? ఏం లేదు దీపా, నాన్నేదో అంటుంటే సరదాగా అలా అన్నానంతే. నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికెళ్ళి ఫోన్ మాట్లాడతాను. శౌర్యని ఎవరు ఎత్తుకుపోవడం ఏంటి? పక్క వీధిలో దాని ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి ఆడుకుంటుందేమో చూడండి. రే, అంతా వెతికావరా? గంట నుండి అంతా వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడా కనిపించలేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చిందేమని ఫోన్ చేశాను. మాస్టారు, నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా? శౌర్య నా దగ్గరికి వస్తే ఫోన్ చేయనా? అది కాదురా. ఏది కాదు? జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇదేనా? అక్కడ నువ్వు ఉన్నావనే కదా ఇక్కడ నేను ధైర్యంగా ఉన్నాను. రే, నువ్వు నన్ను తిట్టినా పర్లేదురా. నాకు నా కూతురు కావాలి మాస్టర్. నువ్వేం చేయాలో చెయ్యి, నేనేం చేయాలో చేస్తాను. ఎందుకు బావా ఫోన్ మాట్లాడుతూ ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అది శౌర్య స్కూల్కి వెళ్ళనని ఏడ్చిందంట. అయినా సరే బలవంతంగా స్కూల్కి పంపించారంట. ఆ మాటే ఫోన్లో చెప్తుంటే ఎందుకు పంపించారని కాస్త గట్టిగా చెప్పాను, అంతే. ఈ మాట నిజమేనా? భలే దానివే, అన్నిటికీ అబద్ధాలు ఎందుకు చెప్తాను? నువ్వు లోపలికెళ్ళు. నువ్వు కూడా రా బావా. స్కూల్ పక్కనే కదా, నేనెళ్ళి ఒకసారి శౌర్యతో మాట్లాడొస్తాను. లేదంటే సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ ఇచ్చి తీసుకువెళ్ళు. అలాగేలే, నువ్వు లోపలికెళ్ళు. బావా, ఏంటి దీపా? డాక్టర్ నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా. నేను వెంటనే వచ్చేస్తాను దీపా. డాక్టర్ గారు అడిగితే బయట ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పు. త్వరగా వచ్చేసాయి. ఈరోజు ఆపరేషన్ అని జ్యోత్స్నకు తెలుసు కదా. శౌర్య కనిపించకుండా పోవడానికి తనే కారణమై ఉంటుంది. నువ్వేం చేస్తావో చేయి జ్యోత్స్న. ఆపరేషన్ అయితే ఆపలేవు. మా అత్తని కాపాడుకుంటాను, నా కూతుర్ని కాపాడుకుంటాను. శౌర్యనెవరో తీసుకెళ్లిపోయినట్టున్నారా? బావకి శౌర్య మిస్సింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. కార్తీక్, నువ్వేంట్రా ఇంత హడావుడిగా వెళ్తున్నావు? ఎక్కడికి? ఎక్కడికని వాడిని అడగొద్దమ్మా. ఎక్కడికెళ్తే మీకెందుకు, ఎలా వెళ్తే మీకెందుకు, ఇది నా నిర్ణయం, ఇది నా ఇష్టం అని అన్నాడంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు. ఎందుకు తాత బావని ఊరికే అంటావ్? బావ మొహం చూడు, బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. మొహం చూడగానే మనసు చదివేశారంటే ఈ టెన్షన్ ఎందుకు పడుతున్నానో కూడా మీకు తెలిసే ఉండాలిగా. మాకేం తెలుస్తాయిరా? తెలుస్తాయి. అందరి సంగతులు తొందరలోనే తెలుస్తాయి. చూసారా వాడు ఎలా బెదిరిస్తున్నాడో. భయం భక్తి లేనివాడు ఎలా అయినా ఉంటాడు. బిడ్డని వదులుకోవద్దని వీడికి వీడి భార్యకి చిలక్కి చెప్పినట్టు చెప్పారు. బ్రతిమిలాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాధేయపడ్డారు. వాళ్ల మనసులు రవ్వంతైలా కరగలేదు. ఏ పాపాన్ని మూట కట్టుకోవాలని వీళ్ళి పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పావు తాత. మనం చేసే తప్పైతే అది మన మనసుకు తెలుస్తుంది. అయినా సరే చేస్తున్నామంటే పాపం మూటగట్టుకున్నట్టే. తప్పులు చేసింది ఎవరైనా సరే వెంటనే సరి చేసుకోవాలి. లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏంట్రా, తప్పు చేసింది నువ్వైతే నువ్వెవనరా బెదిరిస్తున్నావు? ఏం జరిగినా పక్కోళ్ళ మీదికి నెట్టేయడం వీడికి అలవాటేలేండి. ఇంకాసేపు వీడితో మాట్లాడితే మేమేదో తప్పు చేస్తున్నాం అంటాడు. మీరు తప్పులు చేయరుపారు.
మీరంతా ఉత్తమ తరగతికి చెందిన మనుషులు. మీరేం చేసినా చాలా మర్యాదగా పద్ధతిగా చేస్తారు. కాని కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తున్నాం అనుకుంటూనే పాపాలు చేస్తారు. అది వాళ్ళు గెలుపు అనుకోవచ్చు, కాని నాలాంటి వాడు తెగించి రంగంలోకి దిగితే వాళ్ళ పాపాలకి పాడిగట్టినట్టే. ఏంట్రా నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎవరినో ఉద్దేశించి బెదిరించినట్టు మాట్లాడుతున్నావేంటి? ఈ మధ్య వీడు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడులేండి. అవును పారు, హాస్పిటల్లో ఉండి ఉండి ఇక్కడ పేషెంట్స్ బాధల్ని చూసి చూసి మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇది సెట్ చేసుకోవడానికే వెళ్తున్నాను. నువ్వు పెద్దోడురా. ఇప్పుడు నీ దారికి మేమెవరూ అడ్డురాం. వెళ్ళు, ఏం చేయాలనుకుంటే అది చేసుకో. నీ ఇష్టాన్ని, నీ భార్య ఇష్టాన్ని సమర్థించేంత ధైర్యమూ లేదు, వ్యతిరేకించేంత అర్హత లేదు. సారీ తాత, కవర్ పేజీ లాస్ట్లో చదివి ముక్కంతా ఇలాగే ఉంటుందని ఒక అంచనాకు వచ్చేయటం తప్పు. అది 4 లైన్లో చెప్పే కథ అయితే 400 పేజీల పుస్తకం ఎందుకు? ఇది చాలా పెద్ద కథ. ఇక్కడ కనిపించని కన్నీళ్లు ఉన్నాయి, వినిపించిన అరుపులు ఉన్నాయి. అర్థమవుతాను తాత, ఏదో ఒక రోజు నీకు పూర్తిగా అర్థమవుతాను. అత్త, నీకే భయం లేదు. ఏం జరిగినా సరే నీ కూతురే నిన్ను కాపాడుతుంది. నేను మళ్ళీ వస్తానత్త, మీరెళ్ళండి. వీడికి దొరికిపోతే కనిపెట్టలేడు. కాని నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యి. ఏంటా గుసగుసలు? ఏం లేదు తాత, నాకేదో అవుతుందని గ్రానీ భయపడుతుంటే ఏం కాదులే అని చెప్తున్నాను. అంతేనండి. ఎవరికి ఏమీ కాదు. పదండి సుమిత్ర, నువ్వు పద. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మా డాడీ మనతో రాకుండా ఎక్కడికి వెళ్ళాడు. ఏమోని నాకు తెలీదు. అసలు డాడీ ఎక్కడికి వెళ్ళుంటాడో. హాయ్ దీపా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానండి. సుమిత్రమ్మ గారు వచ్చారా? వచ్చారు. ఆపరేషన్కి ముందు ఏవో టెస్టులు చేస్తారట కదా, ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. నువ్వేంటింత కులాసాగా ఉన్నావు? ఏం చేయమంటారు? జరిగిందానికి నువ్వింకా టెన్షన్ పడుతూ ఉంటావేమోనని వచ్చాను. నువ్వేం తెలియనట్టు ఉండేసరికి ఏం చెప్పాలో తెలియక ఎలా ఉన్నావని అడుగుతున్నాను. ఏం జరిగిందని నేను టెన్షన్ పడ్డానికి? కార్తీక్ గడేడి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. అంటే నీతో నిజం చెప్పలేదన్నమాట. నిజమేంటి? శౌర్య కనిపించటం లేదట. పిల్లల్నెత్తుకుపోయి పక్క రాష్ట్రాల్లో అమ్మేసే మనుషులు సిటీలో తిరుగుతున్నారని న్యూస్లో చూశాను. నాకు తెలిసి శౌర్యని వాళ్లే ఎత్తుకుపోయి ఉంటారు. మీకిదెవరు చెప్పారు? నిజం ఇదే అయినప్పుడు ఎవరు చెప్తే ఏంటి దీపా? తీసుకురాకుండా సౌర్య నా దగ్గరికి ఎందుకు వస్తుంది? స్కూల్ పక్కనే కదా, నేనెళ్ళి ఒకసారి సౌర్యతో మాట్లాడొస్తాను. కళ్ల ముందో బిడ్డుంది కదా అని కడుపులో బిడ్డను వదులుకోవడానికి నువ్వు రెడీ అయ్యావు. పాపం, ఇప్పుడు ఇది పోతుంది, అది పోతుంది. ఏంటో దీపా, నీకు పెద్ద కష్టమే వచ్చింది. వెళ్ళు దీపా, వెళ్ళు. వెళ్ళి నీ బిడ్డని వెతుక్కో. వెళ్ళు దీపా. జోస్నా, నువ్వు చెప్పినట్టే చేశానే. దీపా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి డాక్టర్. ఎక్కడికి వెళ్లేది? నేను నీకోసమే వస్తున్నాను దీపా. సుమిత్ర గారు వచ్చేశారు. ఆపరేషన్కి అంతా రెడీ చేశాను. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు డాక్టర్? సుమిత్రను ఆపరేషన్కి రెడీ చేయడానికి, దీప్ ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి డాక్టర్?